హలో, ఈరోజు మనం 2 గురించి మాట్లాడుకుందాం. న్యూమరాలజీ ప్రకారం 2 అంటే మూన్. అండ్ జనరల్గా మనము చూసుకున్నట్టయితే ఈ న్యూమరాలజీ ప్రకారం 2 అంటే లక్కీ నెంబర్ అని చెప్పలేము, కానీ చాలా ఏమంటాం, ఈ నెంబర్ చూసుకున్నట్టయితే ఈ నెంబర్ వాళ్ళు చాలా చాలా సాఫ్ట్గా ఉంటారు. అండ్ మనం ఈరోజు కొన్ని విషయాలు ఏంటంటే మనం మొన్న 1 గురించి మాట్లాడుకున్నాము. సో ఈరోజు మనం 2 గురించి మాట్లాడే ముందు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా 1, 3, 5, 7, 9 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా మేలిష్ క్వాలిటీస్ మనం ఈ నెంబర్స్లో చూడొచ్చు. అంటే 1లో పుట్టిన వారు కానీ, 10లో పుట్టిన వారు కానీ, 19లో పుట్టిన వారు కానీ, 28లో పుట్టిన వారు కానీ మనం ఎక్కువగా మేలిష్ క్వాలిటీస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ 3లో పుట్టిన వారు కానీ, అండ్ 12లో పుట్టిన వారు కానీ, అండ్ 21లో పుట్టిన వారు కానీ, 30లో పుట్టిన వారు కానీ వీళ్ళందరూ 3 కేటగిరీకి వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5లో పుట్టిన వారు కానీ, 14లో పుట్టిన వారు కానీ, 23లో పుట్టిన వారు కానీ వీళ్ళందరూ 5 కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ 7లో పుట్టిన వారు కానీ, 16లో పుట్టిన వారు కానీ, 25లో పుట్టిన వారు కానీ వీళ్ళంతా 7 కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి 9లో పుట్టిన వారు కానీ, 18లో పుట్టిన వారు కానీ, అండ్ 27లో పుట్టిన వారు కానీ వీళ్ళందరూ 9 కేటగిరీకి వస్తారు. అంటే 1, 3, 5, 7, 9 ఈ ఆడ్ నెంబర్స్ అన్నీ వీళ్ళందరూ మెయిల్ కేటగిరీకి వస్తారు. అంటే మీరు చూసుకున్నట్టయితే అమ్మాయిల దాంట్లో కూడా వీళ్ళ దాంట్లో ఎక్కువగా మెయిలిష్ క్వాలిటీస్ మన దాంట్లో చూడొచ్చు, మనం చూడొచ్చు, వీళ్ళ దాంట్లో చూడొచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఎక్కువగా అంటే ఏమిటిసే వాళ్ళు కొద్దిగా డేరింగ్గా ఉంటారు. అండ్ ఏ ఫీల్డ్కి వెళ్ళాలన్నా వాళ్ళు ధైర్యంగా వెళ్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతేనేమో వేరే ఏ ఫీల్డ్ అయినా, సిబిఐ కానీ ఉండండి, లేకపోతేనేమో ఏ ఫీల్డ్ అయినా వీళ్ళు ధైర్యంగా వెళ్తారు. సో వీళ్ళు అమ్మాయిలు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వాలిటీస్ మనం చూడొచ్చు. అంటే 1 వాళ్ళ దాంట్లో కానీ, 3 వాళ్ళ దాంట్లో కానీ, 5 వాళ్ళ దాంట్లో కానీ, 7 వాళ్ళ దాంట్లో కానీ, 9 వాళ్ళ దాంట్లో కానీ ఈ క్వాలిటీస్ మనం చూడొచ్చు. మనం ఈరోజు 2 గురించి మాట్లాడుకుంటున్నాము. సో 2 అనగానే ఏంటంటే అది మూన్. అంటే ఏంటంటే వీళ్ళ మనసు ఎలా ఉంటుందంటే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈవెన్ అబ్బాయిల దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2లో పుట్టిన వారు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే 2 కేటగిరీకి ఎవరో వస్తారంటే 2లో పుట్టిన వాళ్ళు వస్తారు, 11లో పుట్టిన వారు వస్తారు, 20లో పుట్టిన వారు వస్తారు, అలాగే 29లో పుట్టిన వారు వస్తారు. సో వీళ్ళందరూ 2 కేటగిరీకి వస్తారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు చాలా చాలా సాఫ్ట్ ఉంటారు. ఈవెన్ అబ్బాయిలు కూడా వీరు ఎవరిని హర్ట్ చేయరు. వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటారు. వీరు ఫాలోవర్స్, అంటే వీరు ఒకరి కింద జాబ్ చేయాలనుకుంటారు. ఏదైనా పని అప్పచెప్తే ఆ పని అయిపోయేంత వరకు వీరు వదలరు. అంటే ఏంటంటే ఒక మాట అనిపించుకోకుండా చూసుకుంటారు. వీళ్ళు చాలా సెన్సిటివ్. మీరు అబ్బాయిల దాంట్లో చూసినట్టయితే కూడా ఇవే క్వాలిటీస్ మీరు చూడవచ్చు, మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ, మీ రిలేటివ్స్ దాంట్లో కానీ. అండ్ వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని హర్ట్ చేయరు. ఈ నెంబర్ లక్కీ అని చెప్పలేము, ఎందుకంటే ఇది కొంచెం చాలా స్ట్రగ్లింగ్ నెంబర్ అని చెప్పొచ్చు. అంటే కష్టపడితే ఇమీడియట్గా సక్సెస్ రాదు, కొంచెం లేట్ సక్సెస్ వస్తుంది. సో అలా మనం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ నెంబర్ ఇట్స్ చాలా మంచి నెంబర్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే వీళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్. అండ్ అంటే వీరు ఏంటంటే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ వీరు చాలా చూపిస్తారు. అండ్ ఎవరిని హర్ట్ చేయరు. మ్యాక్సిమం ఏంటంటే వీరికి ఏదైనా పని అప్ప చెప్తే అది ఎంత కష్టమైనా సరే వీరు ఆ పనిని పూర్తి చేస్తారు. అంటే వీరు ఏంటంటే మంచి ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు, మంచి ఫాలోవర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీరు ఏంటంటే బాసీగా ఉండాలని ఎప్పుడు అనుకోరు. వీరికి ఎంతసేపు ఒకటే అంటే ఏంటంటే వేరే వాళ్ళని డామినేట్ చేయాలని వీరు అనుకోరు. వీరు ఎంతసేపు వీరి పని వీరు చేసుకుంటారు, కానీ వేరే వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టరు. వీరు చాలా అడ్జస్టింగ్ పీపుల్. చెప్పాలంటే న్యూమరాలజీ ప్రకారం ఇది చాలా చాలా మంచి నెంబర్. వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా ఎవరిని హర్ట్ చేయరు, చాలా మంచి నెంబర్ అని మనం చెప్పవచ్చు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 3 గురించి మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం దీనికంటే ముందునే డిస్కస్ చేసాం. దీనికంటే ముందు ఎపిసోడ్లో ఏంటంటే ఈ 0 అంటే 10, 1, 10 ఈ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఈ 10 వాళ్ళు అంత లక్కీ కాదు 1 వాళ్ళతో కంపేర్ చేస్తాను మనం ముందే డిస్కస్ చేసాము. ఎందుకంటే 0 రావడం వల్ల కొంచెం లక్ తగ్గుతుంది అనుకున్నాం. అలాగే ఈ 20లో ఎవరైతే పుట్టారో
ఈ 2 వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా కొద్దిగా ఎక్కువగా స్ట్రగుల్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ లైఫ్ కొద్దిగా స్ట్రగ్లింగ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కువగా స్ట్రగ్లింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే 0 రావడం వల్ల వీళ్ళ లైఫ్ కొద్దిగా స్ట్రగ్లింగ్‌గా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.